హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని. మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. రోజు కొత్తగా చెప్తున్నాను మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే మన ఛానల్‌ని మీరందరూ తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్‌లోకి మీరందరూ వీడియోలు చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ ఏంటంటే గులాబ్ జామ్ సింపుల్‌గా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్‌లో వీడియో అయితే చూసి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎప్పుడు బయట షాప్‌లో, స్వీట్ హౌస్‌లో కాకుండా ఇలా సింపుల్‌గా ఇంట్లో గులాబ్ జామ్ అయితే చేసుకోవచ్చు. ముందుగా దీనికి కావాల్సిందైతే గులాబ్ జామ్ చేయడానికైతే పౌడర్ అయితే ఉండాల్సిందే కదా! అదే గులాబ్ జామ్ చేయడానికి ఈ పౌడర్ అయితే సూపర్ మార్కెట్‌లో అలాగే షాప్స్‌లలో అయితే దొరుకుతుంది. దీన్నైతే తెచ్చుకోవాలి. నేనైతే ఇక్కడ 175 గ్రామ్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ముందుగా అయితే గులాబ్ జామ్ స్టార్ట్ చేసే ముందు పిండి ఎంతుందనేది చెప్పేసి మనం ఒక గిన్నెలో పోసుకొనైతే కొలుసుకోవాలి. ఎందుకంటే మనకి దీనికి సరిపడా చక్కెర పోసుకోవాలి కాబట్టి ముందైతే పిండి ఎంత ఉందో అనేది మనం ఒక బౌల్‌లో అయితే పోసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఈ గిన్నెలో అయితే వేసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం పాలు పోస్తే టేస్ట్ అయితే చాలా బావుంటది. గులాబ్ జామ్ చేసే ముందు చాలా మందికైతే గులాబ్ జామ్ చేశాక పగుళ్ళైతే వస్తుంటాయి కదా! ఇలా ఒక చిన్న కప్పుడు పాలైతే తీసుకోవాలి. ఇవి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇక్కడ పాలైతే ఒక చిన్న గ్లాస్ అయితే నేను తీసుకున్నాను. అలాగే పాలు పోసిన తర్వాత నీళ్లు పోస్తూ అయితే కలుపుకోవాలి. పిండైతే చాలా స్మూత్‌గా అయితే కలుపుకోవాలి. చపాతీ పిండి కలిపినట్టయితే కలుపుకోకూడదు. ఎందుకంటే అంత రఫ్‌గా అయితే కలపకూడదు. గులాబ్ జామ్‌లో అయితే పిండి సరిగ్గా కలపకపోతే పగుళ్ళు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే పిండైతే కలుపుకోవాలి. ఇందులో అయితే ఎలాంటి నెయ్యయితే అవసరం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నెయ్యయితే మేమైతే వేసుకోవట్లేదు. పిండి జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. అలాగే ఒక 5 నిమిషాల పాటైతే మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పిండైతే నానితే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఈ పిండి నానేలోపు మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనమైతే పిండి ఎంత తీసుకున్నామో దానికి డబుల్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే పిండైతే ఈ గిన్నె కొలతతో అయితే తీసుకున్నాను కాబట్టి దీనికి డబుల్ అయితే పోసుకుంటున్నాము. ఒక గ్లాస్ పిండి తీసుకుంటే 2 గ్లాసుల చక్కెర అయితే పోసుకోవాలి. ఈ గులాబ్ జామ్ చేసుకోవడానికి ఒక గ్లాస్ పిండి తీసుకుంటే 2 గ్లాసుల చక్కెర, అలాగే 2 గ్లాసుల నీళ్ళైతే పోసుకోవాలి. ఇక్కడ నేనైతే గిన్నెతో కొలుచుకున్నాను కాబట్టి నేను ఒక గిన్నె పిండి పోసుకుంటే 2 గిన్నెల చక్కెర, అలాగే 2 గిన్నెల వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఈ చక్కెర పూర్తిగా అయితే కరిగించుకోవాలి. అలాగే దీనికి ఎలాంటి పాకం అయితే అవసరం లేదు. చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకైతే వెయిట్ చేయాలి. ఈలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండినైతే ఇలా ఉండలుండలుగా చేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా ఉండల్లాగా అయితే చేసుకోవచ్చు. మీకు సైజుకి సరిపడా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే చిన్నగానే చేసుకున్నాము. ఎందుకంటే చిన్నగా చేసుకుంటే పిండైతే లోపల ఉడికిపోతుంది. మీరు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే గులాబ్ జామ్‌లయితే చేసుకోవచ్చు. కానీ పైన పగుళ్ళు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పగుళ్ళు ఉంటే టేస్ట్ అయితే అంత సూపర్‌గా అయితే ఉండదు. జాగ్రత్తగా ఇలా చిన్న చిన్నగా అయితే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ షుగర్ సిరప్‌లో 2 యాలకులైతే వేసుకోవాలి. ఇలాచీలైతే 2 అయితే వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్‌కి బావుంటది కాబట్టి ఇవైతే వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం కదా! అవైతే ఆయిల్‌లో అయితే వేయించుకోవాలి. ఇక్కడ మనకైతే ఎక్కువగా ఆయిలయితే అవసరం లేదు. ఎందుకంటే గులాబ్ జాములు తొందరగా గోలిపోతాయి కాబట్టి ఎక్కువగా ఆయిలయితే అవసరం లేదు. ఇక్కడ ఈ షుగర్ సిరప్ ఇంకో స్టవ్ పైన పెట్టుకొని ఈ గులాబ్ జాములయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే ఇక్కడ ముకుడు తీసుకొని ఇందులో ఆయిలయితే పోసుకున్నాం కదా! ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాములయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకటికొకటి అంటుకోకుండా అయితే వేసుకోవాలి. ఎందుకంటే అంటుకుంటే టేస్ట్ అయితే అంత సూపర్‌గా ఉండదు. పగిలిపోతే అంత టేస్ట్ అయితే బావుండదు కాబట్టి ఇలా ఒకటికొకటి అంటుకోకుండా అయితే వేసుకోవాలి. ఇక్కడ షుగర్ సిరప్ ఒక పొంగొచ్చేంత వరకైతే వెయిట్ చేయాలి. అంతే ఎక్కువ సేపయితే ఉంచకూడదు. ఎందుకంటే లాస్ట్‌లో గులాబ్ జాములు వేసినాక షుగర్ సిరప్ గట్టిగా అయితే టేస్ట్ అయితే చాలా సూపర్‌గా అయితే ఉండదు కాబట్టి ఇక్కడ ఒక పొంగొచ్చిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాములయితే ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకొని ఇలా ఒకటి తర్వాత ఒకటైతే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఫస్ట్ కాబట్టి ఒక కొన్నయితే వేసుకున్నాను. ఎందుకంటే
ఎందుకంటే పొంగుతాయా లేవా అనైతే నేనైతే చూసాను. కానీ చాలా సూపర్‌గా అయితే వచ్చాయి. బయట షాప్‌లో అయితే తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లో చాలా సింపుల్‌గా మీకు నచ్చినట్టయితే చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే రెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే టేస్ట్ కూడా మనకి షుగర్ కూడా మనకి సరిపడేంత అయితే వేసుకోవచ్చు. షాపులలో ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు కాబట్టి ఇంట్లో మనకు నచ్చినట్టయితే చేసుకోవచ్చు. ఇలా షాప్‌లో సూపర్ మార్కెట్‌లో అయితే గులాబ్ జామ్ పౌడర్ అయితే దొరుకుతుంది. ఇక్కడ నేనైతే 175 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీ అందరికైతే అర్థమవుతుంది. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ప్రతిరోజు మంచి మంచి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. మీరందరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ మీరందరూ తప్పకుండా చూడండి. చూసి లైక్ చేయండి. అలాగే ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వేసిన వెంటనే అయితే తిప్పేయకూడదు. ఎందుకంటే అవి పచ్చిగా ఉంటాయి కాబట్టి పగుళ్ళు పెడతాయి. ఇలా వేసినాక ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత తిప్పాలి. ఇవైతే తొందరగా కాలిపోతాయి గులాబ్ జామ్‌వి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే కాల్చుకోవాలి. స్టవ్ అయితే చాలా సిమ్‌లో పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే గులాబ్ జాములు వేసేటప్పుడు మాడిపోతాయి కాబట్టి స్టవ్ అయితే సిమ్‌లో పెట్టుకోవాలి. ఇలా చాలా మెల్లగా అయితే కాల్చుకోవాలి. ఇవి కాల్చుకున్న తర్వాత ఇవి ఇంకో గిన్నెలో అయితే వేసుకోవాలి. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్ని గులాబ్ జాములు ఇలా ఒకటి తర్వాత ఒకటైతే కాల్చుకోవాలి. ఇందులో ఎలాంటి మైదా పిండి, గోధుమ పిండి యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇదే పిండితో అయితే చేసుకోవాలి. కొంతమంది మైదా పిండి, గోధుమ పిండి అయితే కలుపుకుంటారు. అలాంటి పిండిలైతే ఏవి కలుపుకోకూడదు. ఇలా ఓన్లీ గులాబ్ జామ్ పౌడర్ తోటి చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. ఎందుకంటే ఇవి చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కాబట్టి. ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నీ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇవి కొంచెం కాస్తంత చల్లారిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్‌లో ఇవైతే వేసుకోవాలి. అంతే, చాలా సింపుల్‌గా అయితే గులాబ్ జామ్ ఇంట్లో అయితే రెడీ చేసుకోవచ్చు. కేవలం నేనిక్కడ 175 గ్రామ్స్ పౌడర్ అయితే తీసుకున్నాను అంతే. చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటైతే మూత పెట్టుకోవాలి అంతే. షుగర్ సిరప్ అనేది ఈ గులాబ్ జామ్‌లాకి పట్టుకుంటది కాబట్టి చాలా టేస్టీగా ఉంటది. మీరందరైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. ఇలా చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు బయట షాప్‌లో కాకుండా ఇలా ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇంట్లో ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. బయట షాప్‌లో పెద్దగా ఉంటాయి కాబట్టి ఇలా చిన్నగా మన ఇంట్లోకి నచ్చినట్టు చేసుకోవచ్చు.